ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. లేచరండి, దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం కదా. నేను కూడా మీతో పాటు ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ నా దినాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా స్టార్ట్ చేస్తారని నమ్ముచున్నాను. ఈరోజు వాగ్దానం సామెతలు 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. మీకా 7:8లో కూడా నేను కింద పడినను తిరిగి లేస్తాను. దేవుడు నన్ను వెలుగులో కూర్చోబెడతాను అంటున్నాడు. నీ జీవితంలో కూడా ఎన్నిసార్లు పడిపోయినా నువ్వు తిరిగి లేవాలని ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ఇస్తూ ఉంటాడు. ఒకసారి కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ రాబర్ట్ ఆయన పేరండి. మరి ఆయన యుద్ధానికి వెళ్ళాడు. కింగ్ ఆఫ్ స్కాట్లాండ్ రాజు ఈయన మీదకి యుద్ధానికి వచ్చారు. ఈ స్కాట్లాండ్ రాజు చాలా బలవంతుడు, పెద్ద సైన్యం కలిగిన వాడు. అయితే 6 సార్లు ఈ కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ రాబర్ట్ ఓడిపోయినప్పుడు 6వసారి ఆయన ప్రాణం దక్కించుకోవడానికి ఒక గుహలో దాక్కుంటాడు. అక్కడ ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రభా, వారు నన్ను పట్టేసుకుంటే నన్ను చంపేస్తారు, ఇంకా ఓడిపోయాం, మేము కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఓడిపోయాం. కాబట్టి నీవు ఒకవేళ సహాయం చేయగలిగితే నాకు ఒక సూచన చూపించను, నాకు సహాయం చేస్తారని ఒక సూచన చూపించను అని ప్రార్థన చేస్తాడు. అలాగ అలసిపోయి ఇలాగా ఒరిగి పడుకొని చూస్తుండగా ఆయన ఒక సాలెపురుగు పైన గూడు కట్టుకుంటా చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అది గూడు కట్టుకుంటుంది, కష్టపడుతుంది. ఆయన చూస్తుండగా సాలెపురుగు 6 సార్లు కింద పడిపోయింది. అప్పుడు అనుకుంటున్నాడు, ఈ సాలెపురుగు కూడా నాలాగా ఓపిక నశించింది, 6 సార్లు కింద పడిపోయింది, ఇక నష్టపోయినట్టే, గూడు కట్టుకోలేదు అనుకునే సమయంలో 7వసారి అది తిరిగి లేచి గూడును ఎంతో చక్కగా అమర్చుకొని కట్టుకొని ఉందంట. అప్పుడు ఆయన దేవునితో మాట్లాడిన, ప్రభా, నీవు నాతో మాట్లాడావు, 7వసారి నువ్వు లేచి నీవు నీ పని జరిగించు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నావు నాయన. నేను ఈరోజు అలసటతో ఊడిపోతున్నాననే భయంతో నేనున్నాను, కానీ నీవు ఆ సాలెపురుగుని చూపించి మళ్ళొకసారి వెళ్ళమంటున్నావు. వెళ్తాను ప్రభా అని ఎంతో విశ్వాసం పొందుకొని దేవుడు చూపించిన విధానం బట్టి ప్రార్థన చేసిన దానికి ఆ సూచన చూపించినందుకు కింగ్ ఆఫ్ స్కాట్లాండ్ మీద 7వసారి వెళ్ళిపోతాడు. ఈసారి కింగ్ ఆఫ్ స్కాట్లాండ్ని ఓడిచ్చేస్తాడు, గొప్ప విజయం పొందుకుంటాడు. అప్పుడు అంటాడు, నిజమే ప్రభా, 7సారి నువ్వు నన్ను గెలిపించినందుకు నీకు వందన. నీవు కూడా ఈ మాటలు వింటున్నా, నీవు ఓడిపోయావని బాధపడకు. సమ్టైమ్స్ మిస్టేక్స్ ఆర్ గ్రేట్ లెసన్స్ ఫర్ అస్. నీవు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ నీవు నీరసెలుతున్నావో అక్కడ దేవుని యొక్క బలము దేవుడు చూపించి నిన్ను బహుగా హెచ్చించడానికి, నిన్ను బలపరిచి వాడుకొని అనేకులు ఆశ్చర్యపడిపోయేంతగా నిన్ను హెచ్చించబోతున్నాడు. కాబట్టి నువ్వు పడిపోయావా, లేచి మరొక్కసారి లేచి నిలబడు. నీతిమంతులను దేవుడు ఆదుకున్నాడు. నువ్వు దేవుని నమ్మినట్లయితే నువ్వు నీతిమంతుడే. నమ్మి ముందుకు వెళ్దామా? చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, పడిపోయిన వారిని ఉద్ధరించు వాడవు, కృంగిపోయిన వారిని లేవనెత్తు వాడవు నీవే. ఈరోజు నాయన ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలు ఎవరైతే పడిపోయి ఉన్నారో నీ చెయ్యి చాపి వారిని లేవనెత్తబోచినందుకు నీకు వందనాలు. రానున్న దినాల్లో నాయన నీ బిడ్డలు నాయన ప్రభా తండ్రి నీ సాక్షులుగా ఉండే ఎంత గొప్పతనం వారికి దయచేస్తామని నమ్ముచున్నాను నాయన. ఈరోజు ఈ మాటలు వింటున్న అయ్యా పడిపోయిన వారందరినీ నాయన ప్రభా ఈ వాక్యం ద్వారా లేవనెత్తినందుకు నీకు వందనాలు నాయన ప్రభా. 7 మార్లు పడినా తిరిగి లేస్తా అని చెప్పావు నాయన. ఎవరు ఎన్నిసార్లు పడినా ఈ వాగ్దానం ద్వారా వారిని తిరిగి లేపి నూతనమైన జీవితం వారికి దయచేసి గొప్ప జయ జీవితం వారికి దయచేస్తామని, ఇంక ఎన్నడూ పడిపోకుండా వారిని బలపరుస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి ఈ వాగ్దానం దేవుడు మీతో మాట్లాడినట్లయితే దో ఐ ఫెల్ డౌన్ ఐ విల్ రైజ్ అప్ అగైన్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. సీ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.